హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం వైభవ్, జై అండ్ ప్రేమ్ జై యాక్ట్ చేసి అండ్ వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసిన గోవా మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఫ్రెండ్స్ చెప్పాలి, నాకైతే లైక్ డీసెంట్ రామ్ కామ్ అని చెప్పి అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక ఒక ఊర్లో ముగ్గురు ఫ్రెండ్స్ అయితే ఉంటారు. సో వాళ్ళే జై, వైభవ్ అండ్ ప్రేమ్ జై. సో వాళ్ళకి ఆ ఊర్లో రెస్పెక్ట్ అనేది ఉండదు. సో వాళ్ళు మంచిగా ఒక ఎంజాయ్ చేద్దాము అని చెప్పి లైక్ ఎంజాయ్ చేద్దాం అని చెప్పి సో వాళ్ళు కొంత డబ్బు తీసుకొని వాళ్ళైతే మధురైకి అయితే వస్తారు. అండ్ మధురైకి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ అయితే ఉంటాడు కదా, సో వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి అయితే వస్తారు. ఒక 3 days జాలీగా ఉండి పోదాం అని చెప్పి సో ఆ ఫ్రెండ్కి ఆ రోజు పెళ్ళి. సో ఆ పెళ్ళి కూడా తనైతే చాలా బ్లాక్ అయితే ఉంటాడు. ఆయన పెళ్లి కావాల్సిన అమ్మాయి ఉంటుంది కదా, సో ఆ అమ్మాయి వచ్చేసి తన ఒక ఫారెనర్తో సో అబ్బాయి మనం చూసుకుంటే కనుక లైక్ ఆ అబ్బాయి వచ్చేసి తనైతే గోవాలో టూరిస్ట్ గైడ్ అయితే ఉంటాడు. సో తను ఆ అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుని ఉంటాడు. సో అప్పుడు ఆ ముగ్గురు ఫ్రెండ్స్కి ఒక ఆలోచన అయితే వస్తుంది. సో మనం కూడా సరే అలాంటి ఒక ఫారెన్ అమ్మాయిని చేసుకొని సో మనం కూడా ఫారెన్లో సెటిల్ అయిపోవాలని చెప్పి సో అప్పుడు ఆ ముగ్గురు ఫ్రెండ్స్ మధుర నుంచి గోవాకి అయితే వెళ్తారు. అండ్ గోవాకి వెళ్ళిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా టర్న్స్ తీసుకుంది అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ గోవాని లైక్ ఇప్పుడు కంటే కనుక ఒక 10 to 15 years బ్యాక్ వీళ్ళైతే చూపించడం జరిగింది. సో అక్కడ లైఫ్ స్టైల్, అక్కడి కల్చర్ అండ్ అక్కడే డ్రెస్సింగ్ స్టైల్, సో వీళ్ళు కొంచెం ఆ గోవా లైఫ్ స్టైల్ అంతా వీళ్ళైతే కొంచెం బాగానే ఎక్స్ప్లోర్ చేస్తారు. అండ్ లైక్ ఈ మూవీ జానర్ మనం చూసుకుంటే కనుక ఇది ఒక రొమాంటిక్ కామెడీ. సో దాని తగ్గట్టు కామెడీ సీన్స్ అయితే కొంచెం వర్కౌట్ అయ్యాయి. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లైక్ వైభవ్ కానీ, జై కానీ అండ్ ప్రేమ్జీ కానీ అండ్ సంపత్ కానీ అండ్ స్నేహ కానీ అండ్ పియా కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ ఈ మూవీలో లైక్ శంభుది ఒక క్యామియో ఉంటుంది. సో ఆ క్యామియో కూడా ఒక ప్లస్ పాయింట్. అండ్ ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ అనేది కొంచెం బెటర్. అండ్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఈ మూవీకి ఒక మేజర్ ప్లస్ పాయింట్. అండ్ ఇప్పుడు సినిమా నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ స్క్రీన్ ప్లే మూవీ స్టార్టింగ్ కొంచెం బాగానే ఉంటుంది. బట్ ఫస్ట్ హాఫ్లోనే మనకి కొంచెం గే కల్చర్ అనేది చూపిస్తారు. బట్ అసలు ట్రాక్ అంతా మనకైతే అవసరం లేదు. బట్ ఆ గే కల్చర్, ఆ గే ట్రాక్ ఉంది కదా, ఆ ట్రాక్ కూడా ఎక్కడ మూవీకి అయితే ఎక్కడ కనెక్ట్ అవ్వలేదు. బట్ ఫస్ట్ హాఫ్ కొంచెం బాగానే ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ మొత్తం మూవీ అంతా డిప్ అయిపోతుంది. లైక్ చాలా అన్వాంటెడ్ సీన్స్ అయితే ఉంటాయి, ఎస్పెషల్లీ వైభవ్ అండ్ స్నేహ ఎపిసోడ్. బట్ స్నేహ క్యారెక్టర్ ఎండింగ్ ఇచ్చిన విధానం అయితే బాగుంటుంది. అండ్ అంతా కొంచెం మనకి రిపిటేటివ్ అనిపిస్తుంది. చూసిన సీన్సే మళ్ళీ చూస్తున్నట్టు, లేక చెప్పాలనుకున్న థీమ్నే మళ్ళీ చెప్పినట్టు మనకైతే టూ మచ్ రిపిటేటివ్ అయితే అనిపించింది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పలేదు, లైక్ మూవీ అయితే డీసెంట్ రొమాంటిక్ కామెడీ మూవీ. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే సన్ నెక్స్ట్ యాప్లో అయితే ఉంది. అండ్ ఇది ఫ్యామిలీతో చూడొచ్చా అంటే బట్ యాక్చువల్లీ ఒరిజినల్ వర్షన్ అయితే ఫ్యామిలీతో అయితే చూడదు, బికాజ్ ఎందుకంటే కొంచెం గే కల్చర్ ఉంది. బట్ ఈ సన్ నెక్స్ట్ వాళ్ళు ఏంటంటే కొంచెం గే సీన్స్ అంతా అయితే రిమూవ్ చేస్తారు. లైక్ సంపత్ ఎపిసోడ్స్ అంతా కొంచెం అయితే తీసేయడం జరిగింది. సో సన్ నెక్స్ట్ వర్షన్ అయితే ఫ్యామిలీ వాచబుల్. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.25 out of 5. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.